పరిశుద్ధ క్రియలు, నీతి క్రియలు మనం చేసినప్పుడు మనకు ఆ వివాహ వస్త్రం అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియదేవులారా. ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయము ఈ ఉపమానం పూర్తి వివరణ మనం చూసినట్లయితే పెళ్లి విందు పరలోక రాజ్యము, రాజు దేవుడు, పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు, మొదటిసారి పంపబడినటువంటి సేవకుడు ప్రవక్తలు, రెండవసారి పంపబడినటువంటి సేవకులు 12 మంది అపోస్తులు, మూడవసారి పంపబడినటువంటి సేవకులు 70 మంది శిష్యులు. ఆహ్వానింపబడిన వారు ఎవరు అంటే యూదులు. పట్టణం తగలబెట్టింది అంటే యెరూషలేము యొక్క పతనం. ఇతరులతో విందుశాల నిండెను అంటే అన్యులు యూద ఇతరులతో. పిలువబడిన వారు అనేకులు అంటే యూదులను అనేకులను దేవుడు పిలిచాడు. చూడండి, ఎన్నుకోబడ్డ వాళ్ళు యూదులు, యూదేతరులు పిలువబడ్డారు. కానీ ఎన్నుకోబడ్డవారు కొందరిని మాత్రమే ఆ విందులో దేవుడు ఎన్నుకున్నట్లుగా. అంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, ఎవరైతే దేవునికి విశ్వాసపరంగా జీవిస్తారో వారే ఎన్నుకోబడిన వారు. అట్టి కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్.